ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శివాయ గురవే నమః. కిందటి ఎపిసోడ్లో మనం వీరభద్రకృత దక్షయజ్ఞ విధ్వంసం తెలుసుకున్నామండి. ఇప్పుడు మేనకా ధన్య కళావతుల కథ. సూతుడు చెప్పిందంతా విని, అయితే ఆ మహామాయ హైమవతి అయిన దివ్యగాథను కూడా వినిపించమని కోరారు ఋషులు. శుభం అంటూ మొదలెట్టాడు సూతుడు. అంతటి ఆదిశక్తిని కూతురుగా పొందడం అంటే మాటలు కాదు. హిమవంతుడు కూడా దక్షిణంతటి వాడు గనుకనే పొందగలిగాడు. ఆ పూర్వాపరాలన్నీ ఒక క్రమంలో చెబుతాను, శ్రద్ధగా వినండి. దక్షపుత్రికలలో ఒకతైన స్వధ అనే ఆమెను పితరులకిచ్చి పెళ్లి చేయటం జరిగింది. స్వధ పితరులకు 3 కుమార్తెలు. మేనక, ధన్య, కళావతి పేరుగల ఆ 3 దినదిన ప్రవర్ధమానంలో యోగినులు, జ్ఞానమూర్తులు, త్రిలోక సంచారులు, శక్తిమంతులుగా పరిణతి చెందారు. ఒక రోజున వారు వైకుంఠంలో జరుగుతున్న ఉత్సవ దర్శనార్థమై వెళ్ళారు. ఆ ఉత్సవాన్ని తిలకించడానికి సనక సనందన సనత్కుమారులు కూడా వచ్చారు. వారిని చూడగానే అక్కడ వారంతా దిగ్గున లేచి నమస్కరించి గౌరవించారు. కానీ పితరుల పుత్రికలైన 3 మాత్రం శివమాయ వల్ల సంబరాల్లో మునిగిపోయి ఆ మునులకు ప్రత్యుత్థానం చేయకపోవడం వలన సనత్కుమారుడు వారిని శపించాడు. ఒళ్ళు మరచి కూర్చొని మాకు అభ్యుద్ధానమియ్యని కారణంగా ఈ పిల్లల 3 మానవలోకంలో జన్మించాలి అని తిట్టిపోశాడు. ఆ శాపంతో త్రిల్లిపడింది కన్యాత్రయం. జరిగిన దానికి చింతించి ఋషులకు పాదాలంటి ప్రణమిల్లారు. శాప విమోచనం అనుగ్రహించండి శతవిధాల్లో ప్రార్థించారు. అప్పుడు సనత్కుమారుడు, కుమారిమణులారా, దిగులు పడకండి. భావిలోక కళ్యాణార్థం శివేచ్ఛాపరంగానే ఇదంతా జరిగింది. మీలో ఆఖరుదైన కళావతి ద్వాపర యుగంలో వృషభానుడనే యాదవ వైశ్యుడికి ఇల్లాలై గోలోక సామ్రాజ్యం అయిన రాధాదేవిని పుత్రికగా పొందుతుంది. ఆ రాధాదేవి కృష్ణప్రియ అవుతుంది. 2వ ఆమెన ధన్య నిజంగానే ధన్యురాలు. 28వ త్రేతాయుగంలో జనకరాజుకు భార్య అయి మహాలక్ష్మి అంశతో అవతరించబోయే సీతామహాసాధ్వికి తల్లి అవుతుంది. విష్ణువంశోద్భవుడైన శ్రీరాముని అత్తగారై శాప విముక్తిని పొందుతుంది. ఇక మొదటిదైన మేనక హిమవంతుడి అర్ధాంగి అయి ఆదిశక్తిని కూతురుగా కంటుంది. ఆదిదేవుడైన పరమశివుని అల్లుడిగా పొందుతుంది అని అనుగ్రహించాడు. ఆ శాప కారణంగానే మేనక భూలోకమందలి హిమవంతుడికి భార్యగా అవతరించింది. వజ్రాంగ చరిత్ర అది అలా ఉంచండి. కశ్యప ప్రజాపతి పెద్ద భార్య దితి. ఆమె కుమారులైన హిరణ్యాక్ష, హిరణ్యకశ్యపులిద్దరూ ఒకరు వరాహం చేత మరొకరు నృసింహం చేత నశించిపోవడంతో గర్భశోక తప్త అయిన ఆమె భర్తను అర్థించి గర్భవతి అయి శివవ్రతాన్ని ఆచరించసాగింది. అది తెలిసిన ఇంద్రుడు మాయోపాయంతో ఆమె గర్భం చేరి లోపలి పిండాన్ని 7 ఖండాలుగా నరికేశాడు. పిండగత ప్రాణి ఏడుస్తుంటే మారుదా మారుదా అని గద్దించాడు. అలా మారుదా మారుదా అనే గద్దింపుతో పరిణమించిన 7 పిండ శకలాలే సప్త మరుత్తలయ్యారు. వాళ్ళు 7 స్వర్గం వెళ్ళిపోయి ఇంద్రుడితో స్నేహంగా ఉండిపోయారు. తన తొలి సంతతి పోయిన కక్ష తీరలేదు దితికి. అందువల్ల భర్తాజ్ఞ ప్రకారం 10,000 వర్షాలు తపస్సు చేసి తదనంతరం భర్త సమాగమమై మళ్ళా నెల తప్పింది. ఈసారి ఆమెకు వజ్రాంగుడనే రాక్షసుడు పుట్టాడు. అనుపమ బలశాలి అయిన ఆ దైతేయుడు తల్లి ఆజ్ఞపై త్రిదశులను మీద దండెత్తాడు. ఇంద్రుణ్ణి వాళ్ళని కట్టి తెచ్చి కారాగారంలో పడేశాడు. దితికి ఆనందమైంది. పరుగు పరుగున వచ్చారు బ్రహ్మాదులు. వారి మాట మీద వజ్రాంగుడు ఇంద్రుణ్ణి వదిలేశాడు. నా తల్లి యొక్క కోరికను తీర్చడం కోసం ఈ ఇంద్రాదుల్ని బంధించానే గాని నిజానికి నాకు ఎటువంటి భోగాల మీద కోరిక లేదు. సాక్షాత్ బ్రహ్మవు నువ్వు, దయచేసి నాకు తత్వబోధ చెయ్యి అన్నాడు. సత్వగుణాన్ని పెంచిన సద్గుణం లేదు అని మొదలుపెట్టి వజ్రాంగుడి తాహతకు ఎంతవరకు చెప్పాలో అంతవరకు తత్వం బోధించాడు బ్రహ్మ. అనంతరం ముందుగా గృహస్థాశ్రమ నిర్వహణ అత్యంత ఆవశ్యకమని పలికి అతనికి
తగినంత శోభాయమైన వరాంగి అనే కన్యతో పెండ్లి జరిపించాడు. ఈ వరాంగికి సాత్విక గుణం పడేది కాదు. తామసమే తామసం, అవధి లేని కామం. తారకాసుర విజృంభణ. ఒకనాడు వరాంగి ఏకాంతవేళ భర్తను అత్యంతంగా సంతోషపరిచింది. ఆనందించిన వజ్రాంగుడు ఏం కావాలో కోరుకోమన్నాడు. హరిని దుఃఖపెట్టగలవాడు, ముల్లోకాలను జయించగలవాడు, అమిత బలశాలి అయిన కొడుకు కావాలి అని కోరింది. వజ్రాంగుడికి అది ఇష్టం లేదు. అయినా భార్య మాట కాదని బతకడం ఎవరితరం. అందుకని బయలుదేరి వెళ్ళి బ్రహ్మ కోసం తపస్సు చేశాడు. దిగి వచ్చాడు బ్రహ్మ. ఏం కావాలి కోరుకో అన్నాడు. వజ్రాంగుడు తన కష్టం చెప్పుకున్నాడు. తత్వం చెప్పవయ్యా తాతపాద అంటే గృహస్థాశ్రమం అంటూ నన్ను ఇరికించావు. ఇప్పుడు నీ మనవరాలు ఇలాంటి కోరిక కోరింది, నీదే భారం అన్నాడు. అంతే కదా, అలాగే జరుగుతుందిలే అన్నాడు బ్రహ్మ. వజ్రాంగుడు ఇల్లు చేరాడు. కొన్నాళ్ళకి వరాంగి కోరిక తీరా ఒక కుమారుణ్ణి ప్రసవించింది. వాడు పుట్టగానే అన్ని లోకాలు అల్లకొల్లోలంగా ఏడ్చాయి. కశ్యపుడు వచ్చి వాడికి తారకుడు అని పేరు పెట్టాడు. తల్లి అయిన వరాంగి, నాయనమ్మ అయిన దితి కలిసి రాక్షసత్వం అంతా రంగరించి పోశారు వాడికి. వాడు గడికట్టేసరికి సజ్జన దుఃఖ కారకుడైనాడు. తల్లి తాతమ్మల బోధనపై బ్రహ్మ గురించి తపస్సు చేశాడు. వాడి పట్టుదలకు లోకాలన్నీ అట్టొడిగిపోయాయి. తరలి వచ్చాడు తామరపట్టి. వరం ఇస్తాను పట్టమన్నాడు. వల్ల మాలిన శక్తి కావాలి, విశ్వ విజేతను కావాలి. విష్ణువు చేతిలో చావకూడదు, అలాగని శివుడి చేతిలోనూ చావకూడదు. అసలు నీ సృష్టిలో దేనివల్ల నేను చావకూడదు. పరముడు నిత్య తపస్వి సతీ వియోగి పరమ విరాగి అయిన శివవీర్యం వల్ల ఎవడైనా పురుషుడు పుడితే వాడి శస్త్రం వల్ల తప్ప నాకు మరణం ఉండకూడదు అని కోరాడు. తప్పనిసరి ఆ వరం ఇచ్చి చక్కా పోయాడు బ్రహ్మ. ఇహ విజృంభించాడు తారకుడు. వరం పొందడం ఆలస్యంగా వియ్యల్లోకాల మీద విరుచుకుపడ్డాడా రాక్షసుడు. కుబేరుణ్ణి కొల్లగొట్టాడు. చంద్రుణ్ణి చావదన్నాడు. యముణ్ణి హడలగొట్టాడు. ఇంద్రుణ్ణి స్వర్గసభలోంచి ఈడ్చి యువతల పారేశాడు. దేవతలంతా బ్రహ్మను ఆశ్రయించారు. బ్రహ్మ వాళ్ళతో సహా వెళ్ళి విష్ణువును ఆశ్రయించారు. దేవతలు విష్ణువుతో కలిసి ఆలోచించుట. దేవతలు బ్రహ్మ చెప్పినదంతా విని విష్ణువు పెదవి విరిచేశాడు. వాడు నా హద్దులోని ప్రాణి కాదు, ఇది నా వల్ల అయ్యే పని కాదు అన్నాడు. శివవీర్య సంజాతుడు తప్ప తారకుడిని జయించేవాడు లేకుండా బ్రహ్మదేవుడే వరం ఇచ్చాడు. అందువల్ల ఈ గన్నం గడవాలంటే శివుడికి కొడుకు పుట్టే దారేదో ఆలోచించాలి మనం అని సలహా కూడా ఇచ్చాడు శ్రీహరి. అది ఎలా సాధ్యం? సతీదేవి యోగాగ్నిలో దగ్ధమైనప్పటి నుండి ఆయన తపోనిష్టలో ఉన్నాడు. ఇప్పుడు పెళ్లి చేద్దామన్నా ఎవరో ఓ అమ్మాయిని చేసుకునేవాడు కాదాయన. ఒకవేళ మన మొరవిని కట్టుకున్నా ఆ పిల్ల శివతేజానికి తట్టుకోగలగాలి కదా. ఇలా చర్చించుకుంటూ డేలా పడిపోసాగారు దేవతలు. విష్ణువు వాళ్ళకి ధైర్యం చెప్పాడు. మనమేం దిగులు పడనక్కర్లేదు. గతంలో పితరుల కుమార్తె అయిన మేనక సనత్కుమారుడి శాపవశాన హిమవంతుడి భార్య అయ్యింది కదా. అదే సనత్కుమారుడి వరం వల్ల ఆ మేనక గర్భంలోనే ఆదిశక్తి జన్మించబోతోంది. శివుణ్ణి సమ్మోహనపరచగల ఏకైక స్త్రీ ఆమె మాత్రమే. వారిద్దరికీ పెండ్లి జరిపించడమే మన పని. అదీగాక ఆది కాలంలో ఆ మహామాయ దక్షునికి సాక్షాత్కరించినప్పుడే తన పట్ల కానీ శివుని పట్ల కానీ ఏమాత్రం తేడా పాడాగా వ్యవహరించినా తానప్పుడే ఆ తనువును చాలించి హిమవంతుని ఇంట పుడతానని శివుణ్ణే పరిణయమాడతానని వాగ్దానం చేసింది. అలాగని మనం నిమ్మకు నీరెత్తినట్లు ఊరుకోకూడదనుకోండి. ఊరికే మీకు ధైర్యం కలగడం కోసం చెప్పాను ఈ విషయం. తక్షణమే వెళ్ళి తుహీ నగరీంద్రుని భార్యాసహితుడే పరాశక్తిని అర్చింపమని చెప్పండి, అన్నీ అనుకూలపడతాయి అని విష్ణు చెప్పడంతో బ్రతుకు జీవుడా అనుకున్నారు. బృందారకులు సరాసరి హిమవంతుడి దగ్గరికి బయలుదేరారు. మేనకా హిమవంతుల తపస్సు. భారతమందలి ఉత్తర దిక్కున ఉంటాడు హిమవంతుడు. స్థిర రూపంలో మహోత్కృష్టమైన హిమాలయ పర్వతాలుగాను, చర రూపంలో హిమవంత నామంతో పురుష సంజ్ఞతో మసులుతూ ప్రాక్పశ్చిమ సముద్రాల నంటిపరుచుకొని
భూమి వెడల్పుకు పెట్టిన కొలబద్దలాగా ఉండేవాడు. పెద్దవాళ్ల పట్ల గౌరవం, సజ్జన సేవాభిలాష, సంతత పరచింతన, మంచి గుణాలన్నీ గుట్టకట్టుకున్నట్టు ఆ గుణాల గుట్ట మీద మంచు వంటి గాంభీర్యాన్ని కప్పుకున్నట్టు ఉండేవాడు. అన్ని విధాల అతనికి తగ్గ భార్య మేనక. ఆ మేనక హిమవంతులిద్దరూ ఆరోగ్యవంతమైన యవ్వనంతో అతిలోక దాంపత్య సౌఖ్యాలను అనుభవిస్తూ యథేచ్ఛగా ఆనందిస్తున్నారు. వారి వద్దకు వచ్చేశారు దేవతలు. ఆ దేవతలను గౌరవించారు ఈ దంపతులు. దేవతలు వారిని దీవించారు. కాసేపు ఉండి వెళ్ళిపోతే, దంపతులారా, కామోపభోగాలకే అయితే కళ్యాణము కట్టడి అనవసరం. పెండ్లికి పరమార్థం ప్రజాపత్యమే. కానీ మీకు పిల్లలు లేకపోవటం పెద్ద లోటుగా అనిపిస్తోంది. మా మాట విని మీరిద్దరూ ఆ పరాశక్తి గురించి తపస్సు చేయండి, సత్సంతానాన్ని పొందండి, మీ దాంపత్యాన్ని ధన్యం చేసుకోండి అని సలహా ఇచ్చి మరీ వెళ్ళారు సురలు. తమ నిస్సంతతనాన్ని నిలుంపులు ఎత్తిచూపడంతో నీరుగారిపోయారా నిహార గిరి దంపతులు. తక్షణమే అక్కడ తాపసులతో సంప్రదించారు. తపో విధానం తర్ఫీదు పొందారు. సంతానాభిలాషులై ఆ సర్వేశ్వరు గురించి తపస్సుకు కూర్చున్నారు. అనన్యమైన భక్తి ప్రపత్తులతో, అద్వితీయమైన ఏకాగ్రతతో ఆదిశక్తి గురించి అదే పనిగా తపించారు వాళ్ళు. అనుగ్రహించింది ఆ తల్లి. ముందుగా పుత్ర సంతానం కలుగుతుందని, తదుపరి తానే స్వయంగా వాళ్ళ గర్భావాసాన కుమార్తెగా జన్మిస్తానని వరమిచ్చింది. పట్టలేని ఆనందంతో తమ ఇంటి దారి పట్టారా కొండ దంపతులు. జగదీశ్వరి దత్తవర ప్రభావం వల్ల అనతి కాలంలోనే మైనాకుడు అనే కొడుకు కలిగాడు. తదనంతర కాలంలో అమ్మవారు తాను ఇచ్చిన వరం ప్రకారం హిమవంతుడి అంతఃకరణంలో ప్రవేశించింది. ఎనలేని తేజస్సుతో దీపించాడు హిమవంతుడు. రతి ప్రగల్భుడయ్యాడు. నిజవీర్యాన్ని మేనకయందు నిక్షేపించాడు. తన స్త్రీ స్వభావంతో దానిని ఆమె గుణించింది. తొలుతుగా కృషించింది. నక్షత్రకాంతి మాత్ర విరాజిత అయిన అమావాస్యలా తయారైంది. మరికొన్నాళ్లకు ఆమె తేజస్సు ప్రవర్ధమానం కాసాగింది. ఆమె ముఖం నుండి మట్టి వాసన రాసాగింది. ఏమీ కోరలేదామె. అందువల్ల ఆమె చలికత్తలామె ద్వారా ఆమె రహోవాంఛలను పసిగట్టి ఆయా వస్తువులు తెచ్చి ఇస్తుండేవారు. సీమంతాది సంస్కారాలన్నీ విధివిహితంగా చేయించాడు. కులాచారాలు, కాలాచారాలు, దేశాచారాలు అన్నీ పాటించాడు. ఎవరేం చెబితే అది చేశాడు. ప్రసవగృహం చేరింది పర్వతపత్ని. దేవీ ప్రాదుర్భావజ్ఞులై దేవతలంతా పొరుటిగది ముందరే దేబిరిస్తూ నిలబడ్డారు. హిమవంతుడు ఆత్రంతోటి ఆనందంతోటి తలములకలైపోతున్నాడు. ప్రసవ సమయాన్ని లెక్కలుగట్టిన దేవతలు అమ్మవారిని స్తోత్రం చేయసాగారు. నక్షత్రాలు, రాసులు, గ్రహాలు, సమస్త కేచరాలు ప్రసన్నమై ఉన్నాయి. ఆకాశం ప్రకాశించసాగింది. గిరి గహన గ్రామ సాగరాలంకృతమైన భూమి మంగళమయంగా విరాజిల్లుతోంది. నదులు, చెరువులు, కడబాపులు అనే తేడా లేకుండా నీళ్లున్న ప్రతి చోట కలువలు వికసిస్తున్నాయి. గాలి సుఖం కలిగిస్తుండగా మంచివాళ్ల మనసులు గొప్ప సంతుష్టితో నిండి ఉంటాయి. దుర్మార్గులకేమిటో దుగ్ధగా ఉంది. ఆ కారణంగానే వాళ్ళు అస్థిమితమని పడిపోతున్నారు. అది వసంత ఋతువు. తపస్సులో ఉన్న తారక్షకుడికి కుడికన్ను అదిరింది. అది చైత్రమాసం. తపస్సులో ఉన్న శివుడికి కుడి భుజం అదిరింది. అది శుక్లపక్షం, నవమి తిథి. మృగశిరా నక్షత్రయుక్తమైన లగ్నంలో అర్ధరాత్రి వేళ అవతరించింది అతిలోక సుందరి. మహాతపస్సులో ఉన్న మృడు నిలువెల్లా పులకించిపోయాడు. రోమాంచితుడయ్యాడు. 1,10 లక్షలో పున్నమి వెన్నెలలను మించిన దరహాసంతో ఆయన అధరాలు విధురాలయ్యాయి. అంతలోనే యథాస్థితిలో తపోమగ్నుడైపోయాడు ఆయన. అమ్మవారు పుట్టగానే మేఘాలు ఆనందంతో ఉరుమై దేవదుంబులు మ్రోగాయి. పుష్పవృష్టి కురిసింది. గంధర్వులు తమ ప్రజ్ఞనంతా ఉపయోగించి పాడసాగారు. అచ్చర కన్యలు, విద్యాధర స్త్రీలు ఆ పాటలకు అనుగుణంగా అద్భుతమైన నాట్యాలు చేశారు.
తల్లికి బిడ్డ పుడితేనే ఆనందం పట్టలేం, అలాంటిది బిడ్డలకు తల్లి పుడితే నాకేమీ అర్థం కావటం లేదు. కానీ ఏదో ఆనందం, గొప్ప ఆనందం, ధైర్యం. దేవతలంతా మళ్ళా ఓసారి వచ్చారు. అమ్మవారిని స్తోత్రం చేశారు. కనుపాప రంగులో ఉందామె. నల్ల కలువ పూల కాంతితో మిలమిలలాడిపోతూ శ్యామల వర్ణంతో అలరారుతున్న ఆ తల్లి సదా సర్వదా నన్ను రక్షించుగాక, నన్ను ఉద్ధరించుగాక. శైశవ క్రీడ. అఖిలాండ నాయకియే కావచ్చు. బాలికగా ఉన్నప్పుడు ఆ లీలల్ని ప్రదర్శించడమే ధర్మం. ధర్మ వ్యతిరేక్త కాదు ఆ తల్లి. అందువల్ల ఆ లీలలు ప్రదర్శించసాగింది. సాధారణ బాలిక వలె రోధించింది రుద్రాణి. జాతకర్మాదులు నిర్వహించబడ్డాయి. కాళీ అని నామకరణం చేయించారు కార్తాంతికులు. వర్షాకాలంలో గంగానదిలాగా, శరత్కాల శుక్లపక్షాన వెన్నెలలాగా దినదిన ప్రవర్ధమానం కాసాగింది ఆ దేవి. పర్వతరాజపుత్రిక కనుక పార్వతి అని పిలిచేవారు బంధువులు. తమ కులాన్ని ఉద్ధరించడానికే పుట్టినది కనుక ఎరిగిన వాళ్ళంతా ఆమెను పర్వతవర్ధిని అని పిలుచుకునేవారు. హిమవంతుడు పుత్రిక కాబట్టి హైమవతి అని పిలువబడేది. ఇక నగజ, గిరిజ, శైలజ అంటూ ఎవరి ముద్దొచ్చిన పేరుతో వారు పిలిచేవారు. ఎవరే పేరుతో పిలిచినా పలికేది ఆ యమ్మ. తనది కాని పేరుంటూ ఏముంది గనుక పలకపోవడానికి. పార్వతి తన చెలికత్తెలతో కూడి బొమ్మలతో ఆడుకుంది. గుజ్జనగూళ్ళు ఆడింది, బంతి భోజనాలు ఆడింది, వామన గుంటలు ఆడింది, బంతి ఆటలు ఆడింది. జలాశయాల చేరువ సైకతలతో విహరించింది. సైకతలింగాలు చేసి శివారాధన గావించింది. చదువు అనే పేరు గల ఆ తల్లి ఒక మంచి గురువు వద్ద చదువు వేశారు. చదువులన్నీ కలిసి ఆ చక్కటి తల్లిని సేవించుకొని తరించే. నారదుడు పార్వతికి భవిష్యము చెప్పుట. ఇలా ఉండగా ఓసారి నారదుడు ఓషధి ప్రస్థానానికి విచ్చేశాడు. హిమవంతుడు ఆయనను గౌరవించాడు. పార్వతిని పిలిచాడు. నారద, ఈ పిల్ల పుట్టడంతోనే ఇంట్లో దీపం పెట్టినట్లయింది. అంతా శుభపరంపరాభివృద్ధిగానే ఉంది. అయినా రేపు ఏం జరుగుతుందోనని ఆత్రం పడ్డం జీవలక్షణం కదా, అందువల్ల అడుగుతున్నాను. ఈ నా తల్లి భవిష్యత్తును చెప్పవయ్యా అని కోరాడు. అదృష్టవంతుడు నారదుడు. ఎప్పుడో ఆమె పాదాలు మాత్రమే చూసి నమస్కరించుకునే నారదుడికి ఏ తత్ఫలమో గాని ఆవిడ హస్తరేఖలు కూడా చూసే అదృష్టం పట్టింది. చూశాడు నారదుడు. మెల్లగా ఇలా చెప్పాడు. ఈ పిల్ల జాతకానికి ఏమీ డోకా లేదు. నీ కులం మొత్తం పావనమైపోతుంది. ఇక భర్త విషయాన్ని చూద్దామా అంటే సాక్షాత్ ఆ శివుడొక్కడే ఈవిడకు భర్తగా గల యోగ్యుడు అని చెప్పాడు. అది విని బెంబేలు పడిపోయాడు మంచుకొండడు. శివుడా ఆయన నిత్య తపోనిధి, పరతత్వుడు. ఆయన ఈ ప్రపంచ భోగాల వైపు మొగ్గు ఎలా చూపుతాడు? ఏదో లాలన పెడదాం అనుకున్నాం. ఆయనకి సంసార సుఖాలేమీ కూడా కొత్త కాదు కదా. గతంలో దాక్షాయణితో కాపురం చేసిన వాడే కదా. పైపచ్చు ఆమె మరణానంతరం తాను అన్యస్త్రీని వల్లనని కదా అంత ఘోరమైన తపస్సు కూర్చున్నది అంటూ తన సందేహాలన్నీ వెలబుచ్చాడు. ఫక్కున్నవాడు నారదుడు. వెర్రివాడా, పుత్రికామోహంలో పడి గతాన్ని విస్మరించకు అని హెచ్చరించాడు. హిమవంతుని తపస్సు అమ్మవారి వరం. ఆవిడే ఈయనకు కుమార్తెగా జన్మించడం అన్నీ గుర్తు చేశాడు. ఆనాడు దక్షయజ్ఞ వాటికలో ఆత్మార్పణం చేసిన సతీదేవియే ఈనాడు నీ కూతురే పుట్టింది కాబట్టి శివుడికి ఆమె స్వకాంత కానీ అన్యకాంత కాదు అని హితవు పలికాడు. మగత పట్టేవాడు ముఖం మీద పన్నీరు జల్లినట్లయింది కొండల రేడికి. దైవస్పృహలోకి వచ్చాడు. నారదుడికి ధన్యవాదాలు తెలుపుకున్నాడు. నారదుడు నిష్క్రమించాడు. ఆ తర్వాత మేనకా హిమవంతులు ఇరువురు ఆలోచించి తమ కుమార్తెను శివారాధన యందు నియమించాలనుకున్నారు. మంచి రోజు చూసుకొని పార్వతితో సహా పశుపతి వద్దకు బయలుదేరినారు. కుజుడి జన్మము. సతీ విరహాకులుడైన ఈశ్వరుడు దక్షోద్ధరణాదులు గావించిన అనంతరం కైలాసం చేరి కొన్నాళ్ళు విరహం అభినయించి అనంతరం తన ఆత్మానంద ధ్యానంలో మునిగిపోయాడు. ఆ సందర్భంలోనే ఆయన నొసల నుంచి ఒక చెమట బిందువు భూమి మీద పడి ఆ క్షణమే శిశురూపం ధరించడం జరిగింది. ఆ బిడ్డ 4 చేతులు, ఎర్రటి కాంతి, ఆకర్షణీయము, ఆనందదాయకము అయిన రూపంతో అలరారాడు. లోకాతీతమైన ప్రతిభావ్యుత్పులు
ఆగమ్యమైన ప్రభావ సంపత్తి అతని ముఖంలో ద్యోతకమయ్యాయి. శివస్వేదావిర్భూతుడైన ఆ బిడ్డను అలాగే వదిలేస్తే శివుడేమనుకుంటాడనే భయంతో భూమి స్త్రీ రూపాన్ని ధరించి ఆ బాలుని ఒడి చేర్చి స్తన్యమిచ్చింది. అది చూసిన భవుడు చిరునవ్వు నవ్వి ఆమెని దీవించాడు. ఈ కుర్రవాణ్ణి చూస్తున్న కొద్దీ ఆనందంగా ఉంది నాకు. నువ్వే తీసుకెళ్ళి పెంచుకో. నీ పేరుతోనే వృద్ధి చెందుతాడు. ఆధ్యాత్మిక, ఆది భౌతిక, ఆది దైవిక తాపత్రయాలేమీ లేకుండా అఖండమైన పేరు ప్రతిష్టలు ఆర్జిస్తాడులే అని చెప్పాడు. భూమి ఆ బిడ్డను తనతో తీసుకొని వెళ్ళింది. ఆ బాలుడు భౌముడనే పేరుతో పెరిగాడు. అనంతరం కాశీక్షేత్రం చేరి విశ్వేశ్వరార్చన చేసి శివునికై తపించాడు. శివుడు అనుగ్రహించి శుక్రలోకానికి పైనున్న దివ్యలోకంలో ఉండమని, నవగ్రహాలలో ఒకడవ కమ్మని వరమిచ్చాడు. ఆ వరం ప్రభావంతోనే భౌముడు, అంగారకుడు, మంగళుడు అనే పేర్లతో నవగ్రహాలలో ఒకడయ్యాడు. నిత్య కుమారత్వం పొందాడు. ఇది కుజావిర్భావ గాథ. ఈ గాథ జరిగి శివుడు హిమాలయం చేరి తిరిగి తన తపస్సులో నిమగ్నమయ్యే సమయానికి హిమవంతుడు తన కూతురు పార్వతితో సహా అక్కడికి చేరుకున్నాడు. ఇంతటితో ఈ ఎపిసోడ్ అయిపోయిందండి. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల చాలామందికి ఈ శివమహాపురాణం ఆడియో చేరుకుంటుంది. షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పార్వతీ పతయే హరహర మహాదేవ. అంబికానాథ పదార్పణమస్తు. స్వస్తి.